జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో రాముడికి ఆ లవకుశులు చూసి ఎందుకు అనుమానం వచ్చి వీళ్ళు నన్నే ఎందుకు పోలి ఉన్నారని సందేహంతో అడిగితే కొన్ని నిజాలు బయటకు వస్తాయి కదా, అదేంటనేది ఈ పాటలో చూద్దాము. లవకుశులు రాజ్యంలో స్వయంగా రామాయణం గానం చేస్తూ ఉన్నారు. అయోధ్య రాజకుమారుడు శ్రీరాముడు తన భార్య సీతాదేవిని ప్రజల అభిప్రాయాల కారణంగా వనవాసానికి పంపించారు, అలా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు ఆ పిల్లలిద్దరు. శ్రీరాముడు అవి వినగానే తన గుండె ఫుల్ తడిసి ముద్దవుతుంది. ఆ గానం అతని జీవితాన్ని గతాన్ని తెలిపేలాగా ఉంటుంది. అది తనకు గుర్తొచ్చి ఇంక అంతలోనే రాజకుటుంబంతో మాట్లాడి ఈ ఇద్దరు బాలు ఎవరు, అసలు ఈ రామకథ ఎలా తెలిసింది వీళ్ళకి, ఎలా ఈ గానం చేస్తున్నారు అని తెలుసుకోండి అని చెప్తారు. ఇంకా అందరూ ఆశ్చర్యంగా ఉంటారు. ఇంకా శ్రీరాముడు ఆ ఇద్దరు బాలులను దగ్గరికి పిలిచి మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీ గురువు ఎవరు అని అడుగుతారు. వాళ్ళు ఇలా సమాధానం ఇస్తారు, మేము వాల్మీకి మహర్షి ఆశ్రమంలో పెరిగాం స్వామి, ఆయనే మా గురువు అనేసి. ఈ మాట విని శ్రీరాముడికి మరో బలమైన అనుమానం వస్తుంది. వాల్మీకి మహర్షి అంటే ఆ ఆశ్రమంలో సీతాదేవి ఉండే చోటు కదూ అనేసి. రాముడు వెంటనే వాల్మీకి మహర్షిని రాజ్యసభకు ఆహ్వానిస్తారు. వాల్మీకి మహర్షి ఇంకా రాజ్యసభకు వచ్చి రాముడికి నమస్కరించి ఇంకా సత్యాన్ని బయటపెడదామని ఇలా చెప్తారు. అవును స్వామి, వీళ్ళిద్దరూ లవకుశులు, మీ సంతానం స్వామి, వీరి తల్లి మీ ధర్మపత్ని అయిన సీతాదేవినే అనేది. ఆ మాట వినగానే రాజ్యసభలో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఇంకా శాంతిగా చూస్తూ ఉంటారు. ప్రజలు, మంత్రులు, రాముడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా శ్రీరాముడి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. తన కన్న బిడ్డల్ని ఎదురుగా చూసి మాటలు కూడా రాలేకపోతుంది. ఇంకా సీతాదేవిని రాజ్యసభకి వస్తుందా, లేకపోతే శ్రీరాముడు ఆమెను తిరిగి మళ్ళీ ఒడిలోకి తీసుకుంటారా, లేక మరొక నాటకం ఏదైనా చేస్తారా రాముడు అనేది ఏంటనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.